ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా అయితే ముగిశాయి. ఇప్పటి వరకు 6 గంటల వరకు లైన్ లో ఉన్న వారికి ఇంకా ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అయితే ఈసారి ఓటింగ్ శాతం పెరగడం దేనికి సంకేతం? దీనిపైనే ఇప్పుడు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. 1998 నుంచి అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా, లేదా 2015 నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా, లేకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోబోతుందా? ఇదే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మ్యాట్రిక్స్ ఆప్ కి 32 నుండి 37 సీట్ల వరకు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక బీజేపీ 35 నుండి 40, కాంగ్రెస్ కి కనీసం ఒక స్థానం దక్కచ్చని మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ లో తెలుస్తోంది. ఇక పీపుల్స్ ఇన్సైట్ లో ఆప్ 25 నుంచి 29, బీజేపీ 40 నుండి 44, కాంగ్రెస్ కనీసం ఒక స్థానం గెలుచుకునే అవకాశం కనిపిస్తోందని చెప్తోంది. ఇక రిపబ్లిక్ పీమార్క్ ఆప్ 21 నుంచి 31, బీజేపీ 39 నుంచి 49, కాంగ్రెస్ ఒక స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.